హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చేపల పులుసు కాదు, ఇగురు అండి. కొంచెం థిక్ ఫామ్లో వస్తుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కళాయి తీసుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి దానిలో కొంచెం మెంతులు, అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలో పులుపుకి సరిపడా కొంచెం చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిలోనే కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం కూడా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. సో ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసుకోవాలి. అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్నటువంటి మ్యాంగో ముక్కల్ని కూడా చేప పులుసుల్లో యాడ్ చేసుకోవాలి ఇగురులో. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ముందుగానే ఇక్కడ ఆవాలు, మెంతులు పొడండి, ఈ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. దీనివల్ల ఇగురికి అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఆ పొడి మాత్రం మీరు స్కిప్ చేయకండి. ఆ పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇగురంతా కొంచెం దగ్గరకు అవుతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే ఇలా ఫైనల్గా వచ్చేసరికి ఇగురంతా తయారైపోతుందండి. అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్